హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ ఫర్ యూ. ఇక్కడ నేను వన్ డే స్టోరీస్ ఇస్తానండి. డైలీ అప్లోడ్ చేయకపోవచ్చు, 2-3 డేస్కి ఒకసారి అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదొక అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చటి పొలాలు, అక్కడక్కడ ఇల్లు. అప్పుడే ఒక అందమైన అమ్మాయి గుడికి వెళ్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళంట. అందుకని ఏ ఆటంకాలు రాకుండా పెళ్ళి జరిగిపోవాలని. అందుకే వెళ్తూ ఉంది. కానీ ఆమెని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. మళ్ళీ నడక సాగిస్తూ పోతుంది. ఆ వెనుక ఉన్న వ్యక్తి ఆమె నడుస్తుంటే ఆమె నడకకి తగ్గట్టు ఆమె జడ ఊగుతూ ఉంది. అది చూసి అతని గుండె జారినట్టయింది. వెంటనే అతని కుడి చేతిని అతని గుండె మీద ఉంచుకుని రాప్ చేశాడు. ఇంతలో గుడి రానే వచ్చింది. ఆమె గుడిలోనికి వెళ్ళి, పూజారి గారు, ఇవాళ నా ఫ్రెండ్ సుజాత పెళ్ళి. దాని పెళ్లి సవ్యంగా జరిగేలా అర్చన చేయండి. సరే తల్లి అని అర్చన చేసి కొంచెం కుంకుమ, కొన్ని పువ్వులు ఇచ్చారు. అమ్మ చంద్రకళ, ఈ తాయెత్తు తీసుకోమ్మా. ఇది అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేసిన తాయెత్తు. తీసుకో తల్లి, ఎప్పుడు నీతోనే ఉంచు. నీకు ఎప్పుడు మంచి జరిగిద్ది. చాలా సంతోషం పంతులు గారు అని ఇంటికి వెళ్తూ ఉంది. ఆ వెనుక ఉన్న వ్యక్తి చంద్రకళ. పేరు కూడా చాలా బాగుంది, అచ్చం ఆమెలాగే అనుకుని. కానీ చంద్రకళకి మాత్రం చాలా భయంగా ఉంది. ఆమె వెనుక ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడాలంటే భయంగా ఉంది అనుకుని గబగబా వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉంటే దారిలో పక్కనే ఒక చిన్న చెరువు ఉంది. చూసుకోకుండా కాలు జారి అందులో పడిపోయింది. అంటూ వెనుక ఉన్న ఆ అపరిచిత వ్యక్తి ఆమె పడిపోతుంటే హే అంటూ పట్టుకుపోయి అతను కూడా జారి చెరువులో పడిపోయాడు. అతనికి ఈత వచ్చు. ఆమె మునిగిపోతుంటే ఆమె చేతులు అతని మెడ చుట్టూ వేయించుకొని ఆమెను ఎత్తుకుని గట్టుకు వచ్చి ఆమెను పడుకోబెట్టి చెంపలు తడుతూ ఉన్నాడు. ఆమె భయంతో స్పృహ తప్పింది. ఆమె పుట్ట మీద చేయి పెట్టి నొక్కాడు, నీళ్లు ఏమన్నా తాగిందేమో అని. అయినా ఆమె పలకలేదు. ఇక ఆమె నోరు తెరిచి ఆమె నోటిలో అతని నోరు పెట్టి ఊదుతూ ఉన్నాడు. 2 నిమిషాలకు ఆమెకు ఊపిరి అందింది. దగ్గుతూ మేల్కొంది. ఆమె చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. చూడగానే ఆకాశం కనిపించింది. ఒకసారి చుట్టూ చూసి ఆమె ఎక్కడ ఉందో చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆ చెరువు ఆ ఊరికి ఒక పక్కగా ఉంటుంది. ఆ దారిలో వెళ్తే తప్ప ఎవరికి కనిపించదు ఆ ప్రదేశం. వెంటనే లేచి కూర్చుని చుట్టూ చూసింది. ఆమె బట్టలు మొత్తం తడిగా ఉండేసరికి ఆమెకి మొత్తం గుర్తొచ్చి, నన్ను కాపాడిన ఆ వ్యక్తి ఎవరు? ఇదేంటి కాపాడి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంది. ఆమెకి అతను ముద్దు పెట్టుకున్న విషయం మాత్రం గుర్తులేదు. ఇదంతా దూరంగా ఆ వ్యక్తి ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె లేచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి మాత్రం ఆమెని తాకిన క్షణం, ఆమెకి ఊపిరి అందించిన క్షణం గుర్తు చేసుకుంటే అతనికి ప్రపంచం అక్కడితో ఆగిపోయినట్టుగా ఉంది. ఆ వ్యక్తి కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి అతని ఫ్రెండ్స్ అంతా హాల్లో కూర్చుని ఉన్నారు. రేయ్ సూర్య, ఏంట్రా ఇలా చచ్చిపోయావు అని అంటాడు అతని ఫ్రెండ్ హేమంత్. అతనే పెళ్లి కొడుకు. ఏం లేదురా, కాలు జారి చెరువులో పడ్డాను. ఏంటి, కాలు జారా లేక గుండె జారా అని అంటాడు. ఇడియట్ అని తిట్టుకుంటూ వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. షవర్ కింద తడుస్తుంటే ఎందుకో అతనికి ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు. ఎందుకో ఆమెని పదే పదే చూడాలనిపిస్తుంది. అతను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చున్నాడు. రే హేమంత్, ఇంకా ఎన్ని రోజులు ఉందిరా నీ పెళ్ళికి? నా వర్క్ అంతా ఆపేసి మరీ వచ్చాను. రే, ఇంకో 2 రోజుల్లో ఉందిరా పెళ్ళి. ఇంకా 2 రోజులు ఉందా? రే, రేపు గుడిలో జాతర చేస్తారు, చాలా బాగుంటుంది చూడటానికి అని జాతర విశేషాలు చెప్పుకుంటూ ఉంటారు. సూర్య మాత్రం రే, నేను ఇలా బయటికి వెళ్ళొస్తా అని వెళ్తాడు.
చంద్రకళ వాళ్ళ ఇల్లు సూర్య ఉన్న గెస్ట్ హౌస్‌కి 2 ఇళ్ళు తర్వాత ఉంటుంది. అతను ఆ ఇంటి వెనుకకి వెళ్ళాడు. వెళ్ళి ఆ కిటికీ కోసం అక్కడున్న కిటికీ కోసం చూస్తూ ఉన్నాడు. అది కనిపించగానే ఆ కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉన్నాడు. చూడగానే అక్కడ దృశ్యం చూసి ఒక్కసారిగా అతని శ్వాస ఆగినంత పనైంది. అప్పుడే ఆమె స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉంది. ఆల్రెడీ లంగా వేసుకుని జాకెట్ సగంలో హుక్స్ పెట్టుకుంటూ ఉంది. సగం కనిపిస్తున్న ఆమె ఎదభాగాన్ని చూసి అతనికి ఊపిరి ఆడలేదు. వెంటనే చూపు తిప్పేసుకుని మెల్లగా పక్కకు జరిగాడు. ఆమె ఆమె ఓని కూడా వేసుకుని వాళ్ళ తాతయ్యకు మందులిచ్చి కొన్ని పాలు కలిపి ఇచ్చింది. తాత, నేను పైకి వెళ్ళి పడుకుంటాను. మీరు కూడా పడుకోండి. అమ్మమ్మ నిద్రపోతుంది అని వాళ్ళ తాతకి మంచినీళ్ళు ఇచ్చింది. సరే తల్లి, బంగారం నువ్వు తిన్నావుగా? తిన్నా తాతయ్య. ఒకసారి ఇటురా. ఆమె వాళ్ళ తాతయ్య దగ్గరకు అతని మంచం దగ్గర వెళ్ళి కింద కూర్చుంది. ఏంటి తాతయ్య అని అంటది. వాళ్ళ తాతయ్య ఒక్కసారిగా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. నీకు పెళ్లి చేయలేకపోతున్నా తల్లి అని బాధపడుతూ ఉంటారు. ఆమె కంగారుగా పైకి లేచి, తాతయ్య మీరు అలా బాధపడితే నేను చూడలేను తాతయ్య. నేను చెప్పాను కదా నాకు పెళ్లి మీద అసలు ధ్యాసే లేదని. మీరు ఇలా ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అని ఆమె కూడా ఏడుస్తుంది. ఊరుకో తల్లి. తాతయ్య, నాకు జీవితాంతం మీతోనే ఉండాలనుంది. నన్ను ఎక్కడికి పంపించొద్దు తాతయ్య అని ఏడుస్తుంది. ఊరుకో తల్లి. నిన్ను చూస్తే నీకు పెళ్లి చేయలేకపోయానే అన్నదే గుర్తొస్తుంది. తాతయ్య, మీకు చాలాసార్లు చెప్పాను నాకు వాటి మీద ధ్యాసే లేదు అని. ఇలాంటి అదృష్టం ఎవరికి రాదు తాతయ్య. ఎవరికి వస్తుంది చెప్పు? జీవితాంతం అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండే అదృష్టం అని నవ్వేస్తుంది. దాంతో వాళ్ళ తాతయ్య కూడా నవ్వేస్తారు. ఇక మీదట మీరు అసలు బాధపడకూడదు అని చెప్పి శాపాదింటూ దుప్పటి తీసుకుని పైకి వెళ్తుంది పడుకోవడానికి. ఇదంతా సూర్య చాటుగా చూస్తూనే ఉన్నాడు. ఎందుకో అతనికి కొంచెం బాధగా, భయంగా కూడా అనిపించింది. ఇక ఆలస్యం చేయకూడదని వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి, నమస్తే తాతయ్య అన్నాడు. ఎవరు బాబు నువ్వు అన్నాడు ఆయన కళ్ళజోడు పెట్టుకుని. నా పేరు సూర్య తాతయ్య, మాది హైదరాబాద్. ఇక్కడ నా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వచ్చాను. ఓ హేమంత్ బాబు ఫ్రెండ్వా? అవును తాతయ్య. ఏంటి బాబు ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఏమన్నా చెప్పాలా అని అన్నాడు. ఏంటి బాబు ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఏమన్నా చెప్పాలా అని అన్నాడు. అతనికి ఒక క్షణం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే అతను ఒక విషయం గురించి అడగడానికి వచ్చాడు. అది ఆయన కనిపెట్టి చెప్పేశాడు. వెంటనే సూర్య అవును తాతయ్య అని అన్నాడు. కూర్చో బాబు అని కుర్చీ చూపించాడు. తాతయ్య, నాకు మీ మనవరాలు చంద్రకళ అంటే చాలా ఇష్టం. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా తాతయ్య అని అన్నాడు. అలా అడిగినా ఆయన ఏం పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నా బాధంతా నా మనవరాలు గురించే బాబు. ఇప్పుడు మేము తనకు తోడుగా ఉన్నాం. ఎంతకాలం ఉంటామో తెలియని ప్రాణాలు. అది ఎప్పుడైనా జరగచ్చు. వెళ్ళేలోగా దీన్ని ఒక అయ్య చేతిలో పెట్టాలనేదే నా ఆశ. మేము పోతే, ఇది ఒంటరైపోతే, ఒంటరిగా ఇలాంటి లోకంలో ఈ అమాయకురాలికి కష్టాలు రాకూడదని నేను బాధపడుతున్నాను అని అంటాడు. తాతయ్య, నా పేరు సూర్య. మా నాన్నకి ఒక కంపెనీ ఉంది. ఆయన కష్టంతో నిర్మించారు. నేను కూడా కష్టపడి ఉద్యోగం చేసి మరీ నేను నా కంపెనీని ప్రారంభించాను. ఈ మధ్యనే మొదలుపెట్టాను. బాగా నడుస్తుంది అని సూర్య సొల్యూషన్స్ అనే అతని కంపెనీ గూగుల్లో ఓపెన్ చేసి చూపించాడు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ చెల్లి, అతని కుటుంబం గురించి, అతని ఆస్తులు మొత్తం, అతని గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం చెప్పాడు. వెంటనే ఆయన, నీకు మా అమ్మాయి ఎలా తెలుసు బాబు అని అన్నాడు. అనేసరికి అతను వారం నుంచి ఆమెని ఫాలో అవ్వడం, చెరువులో పడిపోతే కాపాడడం అన్నీ చెప్తాడు. సరే నాకు ఇష్టమే, మీ అమ్మ నాన్నని పిలిపించు మాట్లాడదాం అనేసరికి సూర్య ఆనందానికి అవధులు లేవు. సరే తాతయ్య, రేపే పిలుస్తాను. కానీ తాతయ్య, నా గురించి చంద్రకళకి ఏం చెప్పొద్దు తాతయ్య. తనంతటా తనే తెలుసుకోవాలి. తను తెలుసుకుంటుంది అని కన్నింగా నవ్వాడు సూర్య. తాతయ్య నవ్వుతూ అతని గూఢార్థం అర్థమయ్యి, అల్లరి సూర్యవే అన్నాడు.
వెంటనే సూర్య అతని తల వెనుకగా రబ్ చేసుకొని, "సరే తాతయ్య, రేపు అమ్మ వాళ్ళు వస్తారు. మిగిలినవి వాళ్ళతో మాట్లాడండి" అని అతని కాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయాడు. అక్కడున్న రామయ్య గారికి ఆనందం ఎక్కువయ్యి కళ్ళ నీళ్ళతో అతని కూతురు ఫోటో తీసుకుని, "సావిత్రి, నీ కూతురు పెళ్లి కుదిరింది. గొప్పింటి సంబంధం అని నువ్వెప్పుడూ అంటూ ఉంటావుగా, గొప్ప అల్లుడిని తీసుకురావాలి అని. అదే నిజమైంది సావిత్రి" అని ఆయన ఆనందంతో మాట్లాడుతూ ఆ ఫోటోని గుండెకి హత్తుకుంటాడు. "ఇప్పుడు నువ్వుంటే ఎంత ఆనందపడేదానివో" అని ఆయన ఆనందంతో ఆ రోజు హాయిగా నిద్రపోతారు. సావిత్రి రామయ్య కూతురు. ఆమె భర్త ప్రకాష్ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి చంద్రకళకి 2 ఏళ్ళు మాత్రమే. అప్పటినుంచి ఆమె కొన్నాళ్ళు చదువుకుని పొలాల పనులకు వెళ్తూ ఉండేది, ఇల్లు గడవడం కోసం. ఆమెని చూసి ఆ ముసలి ప్రాణాలు తట్టుకోలేకపోయేవి. సూర్య గెస్ట్ హౌస్కి వెళ్లకుండా చంద్రకళ పడుకున్న డాబా మీదకి తొంగి చూశాడు. ఆమె నిద్రపోతూ ఉంది. మెల్లగా ఆమె దగ్గరకు నడిచాడు. ఆమె పక్కన కూర్చుని చూస్తూ ఉన్నాడు. చందమామ కన్నా మచ్చ ఉంటదేమో కానీ ఆమెకు మాత్రం లేదు. తెల్లగా మెరిసిపోయే చర్మం. కాళ్ళు చేతులు కందిపోయి ఉన్నాయి. బహుశా చెప్పులు లేకుండా నడవడం వల్ల కాబోలు. ఆమె చేతుల వేళ్ళకి ఘాట్లు చూస్తే ఆమె పడే కష్టం అతనికి అర్థమయ్యి గుండె భారమైంది. ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి మహారాణిలా చూసుకోవాలనుంది. కానీ దానికి కొంచెం సమయం ఉందని గుండెని అదుపు చేసుకుని మెల్లగా ఆమె ముఖం దగ్గరకు వెళ్ళి ఆమె ముంగురులు చిన్నగా చెవి వెనుక పెట్టి ఆమె నుదుటి మీద అంటనట్టు ఒక చిన్న ముద్దు పెట్టాడు. ఆమె ఆదమర్చి నిద్రపోతూ ఉంది. అందుకే ఆమెకి మెలకువ లేదు. తర్వాత ఆమె పెదవుల వంక చూడగానే అతనికి ఆ రోజు ఊపిరి అందబడం గుర్తొచ్చి ఒక క్షణం అతని గుండె అదుపు తప్పింది. "బాబోయ్, నన్ను పిచ్చెక్కిస్తున్నావే" అని అనుకున్నాడు. తర్వాత ఆమె పెదాలపైన అంటనట్టు ఒక చిన్న ముద్దు పెట్టాడు. ఆమె నుంచి వచ్చే పరిమళం అతనికి ఇంకా ఇంకా ఆమె దగ్గరగా ఉండాలి, ఆమెపై తన ప్రేమనంతా చూపించాలి అని అనిపించింది. వెంటనే చచ అనుకున్నాడు. అప్పుడే ఆమె ఓని గాలికి చెరిగి ఆమె నడుము బహిర్గతమైంది. వెంటనే అతను గుటకలు మింగాడు. "గాడ్, ఎందుకు నాకీ పరీక్ష" అని ఆమె నడుము దగ్గరికి వెళ్ళి అతను పెదవి అక్కడ ఆనించాడు. అలా చేసేసరికి ఆమె కొంచెం కదిలింది. అతను పక్కకు జరిగేలోపు ఆమె అతన్ని చుట్టుకుంది. అతని తల ఇప్పుడు ఆమె గుండెల్లో ఉంది. అతనికి ఒక్క క్షణం మతిపోయింది. వెంటనే ఆమె నుంచి దూరం జరిగి మెల్లగా లేచి వెళ్ళేటప్పుడు ఆమె గడ్డం మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకొంచెం సేపు ఉంటే అతను అదుపు తప్పుతాడు అన్న ఉద్దేశంతో వెళ్తూ ఆమెకి కొంచెం దూరంలో ఒక జత చెప్పులు పెట్టి వెళ్ళిపోయాడు. అవి చాలా కాస్ట్లీ, కానీ చూస్తే అలా ఉండవు. ఇక సూర్య గెస్ట్ హౌస్కి వెళ్ళాడు.